ముందుగా మనందరి జగద్గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రి సార్కి ఆత్మపడమాలి. నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీకాళహస్తి వాస్తవులైన శ్రీ మునిబాబు సార్కి ఆత్మపడమాలి. మన జూమ్ లో పార్టిసిపైన మాస్టర్లకి, యూట్యూబ్ లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మపడమాలి మాస్టర్స్. మరి ఇంతటి చక్కటి జ్ఞానాన్ని అందించుకునే అవకాశం ఇచ్చిన శ్రీ మహోదర్ ఫౌండేషన్ శ్రీ రంగనాథ్ సార్కి, మాస్టర్లందరికీ కూడా ఆత్మపడమాలి మాస్టర్స్. లలిత మేడం గారికి ఆత్మపడమాలి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఈ రోజున మనం ఎంచుకున్న జ్ఞానము మౌన జ్ఞాన శక్తి. మరి మౌన మనం జ్ఞానాన్ని, శక్తిని ఎలా పొందగలుగుతాం? మౌనము, జ్ఞానము, శక్తి. మరి మౌనం అనేది మనకి ఊరికే వస్తుందా మాస్టర్స్? మరి నాకు మౌన జ్ఞాన శక్తి రావాలి, నేను మౌనంగా ఉన్నాను, నాకు ఎంతో జ్ఞానం వచ్చింది, ఎంతో శక్తిని పొందాను. మరి ఇవన్నీ కూడా మనకి మాటల ద్వారా మాత్రమే వచ్చే శక్తి కాదు మాస్టర్. మన అంతరంగంలోకి ప్రయాణించి ధ్యాన సాధనల వల్ల మాత్రమే పొందగలిగే శక్తి ఆ మౌనం అనేది. అంతరంగంలో కలిగే మౌనం ద్వారా మాత్రమే వచ్చేది జ్ఞానము. ఆ జ్ఞానము, ఆ మౌనము రెండు కలిస్తేనే మనకి అద్భుతమైన శక్తి మనకి రావడం జరుగుతుంది మాస్టర్స్. తద్వారా మనం ఎంతో ఆత్మజ్ఞానులుగా తయారయ్యే అవకాశం తద్వారా మనకి లభిస్తుంది మాస్టర్స్. మరి మౌనం అనేది ఏ విధంగా వస్తుంది అనేది మనం తర్కిస్తే వచ్చేది కాదండి, ప్రయత్నం ద్వారా వచ్చేది, అంతరంగ ప్రయాణం ద్వారా మాత్రమే వచ్చేది. మరి మౌనం అంటే మరి చాలా మంది అనుకుంటారు, నేను మౌన ధ్యానం చేస్తున్నాను, నేను మౌనాన్ని పాటిస్తున్నాను అని చాలా మంది అంటారు మాస్టర్స్. కానీ ఆ మౌనం ఏ విధంగా ఉంటుందంటే అంతరంగంగా కాకుండా బాహ్యంగా మాత్రమే అది జరిగే అవకాశం ఉంటుందండి. ఎందువల్లంటే నిజమైన మౌనం అంటే అంతరంగంలో వచ్చే మౌనమే, కానీ మన పెదవులు మాత్రమే కట్టేసుకొని తద్వారా వచ్చేది మౌనం కాదు మాస్టర్స్. కావచ్చు, కొంత శక్తి ఉంది, కానీ పూర్తిగా అంతరంగ ప్రవేశం అనేది అస్సలు జరిగే అవకాశం లేదు మాస్టర్స్. అది కేవలం బాహ్యపరంగానే వస్తుంది తప్ప అంతరంగ ప్రయాణానికి మాత్రం తీసుకువెళ్ళే అవకాశమే ఉండనే ఉండదన్నమాట. అందువల్ల కేవలం అంతరంగ మౌనం రావాలి అంటే అద్భుతంగా ధ్యాన సాధన ద్వారా మాత్రమే మనకి వస్తుంది. మరి మౌనం మౌనం అంటుంటాము. మరి ఈ మౌనం పెదవుల ద్వారా, మన పెదవులు కట్టేసుకోవడం ద్వారా వచ్చే మౌనం ఎట్లా ఉంటుందంటే పూర్తిగా ఆ పెదవుల ద్వారా వచ్చే మాటలన్నీ కూడా మన మైండ్లో నిక్షిప్తమై ఉంటాయండి. ఎందుకు మనం మాట్లాడాలి, మనం చెప్పాలి, మనం ఆలోచించాలనే ఆటలన్నీ కూడా ఆ మైండ్లో నిక్షిప్తమై ఉంటాయి అన్నమాట. మనం ఏం చేస్తున్నాం, మాటలతో కట్టేస్తున్నామే కానీ మనం మనసును కట్టేయటం లేదు. మనం కట్టివేయవలసింది మన మనసుని కట్టేయాలి, మన ఆలోచనలు కట్టేయాలి. వాటి ద్వారా మాత్రమే నువ్వు అంతరంగంలోకి ప్రయాణం చేసి తద్వారా నువ్వు మౌనాన్ని పొందగలివి తప్ప, తద్వారా జ్ఞానాన్ని నువ్వు పొందగలివి తప్ప బాహ్యకరమైన మౌనం అనేది నీకు అంతరంగ ప్రయాణానికి ప్రయాణించేదానికి సహకారం అనేది జరగదు మాస్టర్స్. అందువల్ల ఏంటంటే నిజమైన మౌనం, సరి అయిన మౌనం అంటే అంతరంగ ప్రయాణం ద్వారా వచ్చేది మాత్రమే నిజమైన మౌనము. మరి ఆ నిజమైన మౌనం ద్వారా మాత్రమే మనకి జ్ఞానం వస్తుంది. మరి ఆ జ్ఞానం ద్వారా మనకి శక్తి వస్తుంది. మరి ఆ శక్తి మానసికంగా శక్తి ఉంటుంది, శారీరకమైన శక్తి ఉంటుంది. ఈ మౌన జ్ఞాన శక్తి వల్ల మన అంతరంగంగాను, మన బాహ్యంగాను, అటు మన మానసికంగాను, ఇటు మన శారీరకంగాను ఎన్నో రకాలుగా మనం అద్భుతమైన శక్తిని మనం పొందగలగడం జరుగుతుంది మాస్టర్స్. మనం దీనివల్ల మనం పొందే అద్భుతమైన ఇంకో జ్ఞానం ఏంటంటే మన యొక్క వాక్శక్తి కానీ, మన యొక్క భావనా శక్తి కానీ, మన యొక్క చేష్టా శక్తి కానీ ఎంతో అద్భుతమైన పరిపూర్ణత చేకూరుతూ ఉంటుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు దాకా మనం చేసే ఆలోచనలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే సరికాని విధంగానే ఉంటాయి. మరి మన ఆలోచనలు మనల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండవు మాస్టర్స్. మన భావనలన్నీ కూడా, మన యొక్క ఆలోచనలు, మన యొక్క భావన తరంగాలన్నీ కూడా మరి సరికాని విధంగానే మనల్ని అంతరంగ ప్రయాణంలో చేసే విధంగా తీసుకువెళ్ళే విధంగా మనకు ఉండవన్నమాట. అవన్నీ కూడా అన్నీ కూడా బాహ్య ప్రపంచానికి సంబంధించిన విధంగానే ఉంటాయి. మరి బాహ్య ప్రపంచంలోనే మనం తిరుగాడుతూ ఉంటే నిరంతరము ఈ యొక్క బాహ్య ప్రపంచంలో ఉండే ఆలోచనలే మనం ఎప్పుడు కూడా చేస్తూ ఉంటే అంతరంగ ప్రయాణం అనేది జరుగుతూ ఉండడం అనేది అసలు అసాధ్యమే మాస్టర్స్. సాధ్యపడదన్నమాట. ఇప్పుడు సమయం వృధా అవుతుంది తప్ప
నీ అంతరంగ ప్రయాణం అనేది నీ భావనలు కనుక సరిగా లేకపోతే అంతరంగ ప్రయాణం అనేది జరగదు. తద్వారా నీకు మౌనం అనేది సంభవించే అవకాశమే ఉండదు మాస్టర్స్. అందువల్ల ఏంటంటే మనం చేసే ప్రతి భావన కూడా అద్భుతంగా మరి లోపల ప్రయాణం చేయటం ద్వారానే మనం పొందగలుగుతూ ఉంటాము. మరి ఈ భావనల్లో కానీ, ఈ అంతరంగంలో కానీ అద్భుతంగా మనం ప్రయాణించాలి అంటే నిరంతరం మనం చేయవలసింది ధ్యానమే మాస్టర్స్. మరి ఇప్పుడు దాకా మనం ఎంతో అద్భుతంగా 5:30 నుంచి 6:30 దాకా ఎంతో అద్భుతంగా ధ్యానం చేసుకున్నాం కదా మాస్టర్స్, ప్రాతకాల ధ్యానము. మరి ఆ ప్రాతకాల ధ్యానంలో మనకి అంతరంగంలో జరిగే ఆ యొక్క అద్భుతమైన ప్రక్రియ ఏంటంటే, ఆ యొక్క విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలో నిక్షిప్తమై ఉన్న 2,72,000 నాడుల్లో నిక్షిప్తమై ఉన్న కర్మలన్నీ కూడా దగ్ధం చేయడం ద్వారా మనం ఎంతో అద్భుతంగా అంతరంగ ప్రయాణం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. ఆ సహజంగా జరిగే ఆ అంతర్ప్రయాణం వల్లనే మనకి సహజమైన మౌనం వస్తూ ఉంటుంది. ఆ సహజమైన మౌనం ద్వారా మనము సహజమైన జ్ఞానాన్ని మనం పొందుతూ ఉంటాం మాస్టర్స్. తద్వారా మన శరీరంలో నిక్షిప్తమైన యొక్క శారీరక రుగ్మతలన్నీ కూడా, మానసిక రుగ్మతలన్నీ కూడా అన్ని కర్మ ప్రక్షాళన జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం అద్భుతంగా మన యొక్క భావనల్ని అద్భుతంగా భావించగలిగే యొక్క ఆ యొక్క జ్ఞాన శక్తిని మనం పొందగలుగుతూ ఉంటాం అన్నమాట. మరి ఏదైనా సరే నువ్వు సాధించాలి అంటే ధ్యానమే శరణ్యమైనది మాస్టర్స్. మరి మౌనాన్ని సంపాదించాలన్నా, మౌనం ద్వారా వచ్చే జ్ఞానం పొందాలన్నా, మరి ఈ మౌన జ్ఞానం ద్వారా వచ్చే శక్తిని మనం అనుభవించాలి, పొందగలగాలి అన్నా కూడా ధ్యానం ద్వారా నువ్వు పొందే ఆ యొక్క అంతరంగ ప్రయాణం మాత్రమే సాధ్యపడుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరి తద్వారా మన భావనల ద్వారానే మన యొక్క వాక్క్షేత్రం కూడా ఆధారపడి ఉంటుంది. అవునా మాస్టర్స్? అందువల్ల మన యొక్క భావనల వల్ల, సరి అయిన భావనల వల్ల మన వాక్కు కూడా అద్భుతంగా వస్తుంది. మరి తద్వారా మనం ఈ యొక్క జ్ఞానం వల్ల శక్తిని అద్భుతంగా పొందుతూ ఉంటాం అన్నమాట. మరి సరికాని భావనలు ఉన్నాయనుకోండి, మన మాటలు కూడా ఆ విధంగానే సరికాని విధంగానే ఉంటాయన్నమాట. మరి ఆ యొక్క వాక్ శక్తి వల్ల ఎవ్వరికి కూడా ఎటువంటి ఉపయోగము ఉండదు. మరి నువ్వు కూడా అంతరంగ ప్రయాణం అనేది జరగడం అనేది అసలు ఏమాత్రం అవకాశం ఉండదు మాస్టర్స్. మరి నీ యొక్క వాక్ వల్లే ఎందరో ప్రభావితులను మనం చేస్తూ ఉండగా, మరి నువ్వే నిరంతరం నీ అంతరంగ ప్రయాణం చేసి నీ యొక్క వాక్ శక్తిని గనుక నువ్వు అద్భుతంగా పెంపొందించుకుంటే నీ మాటే మంత్రం అయిపోతుంది మాస్టర్స్. మరి మామూలుగా మనం అంతరంగ ప్రయాణం చేయకపోతే, జ్ఞానాన్ని మనం పొందకపోతే మన మాటే మంత్రం అవ్వాలంటే అది ఎటువంటి అవకాశమే లేదు మాస్టర్స్. కానీ ఇప్పుడు మనం ధ్యానంలోకి ప్రయాణం చేసిన తర్వాత, అంతరంగ ప్రయాణం పొందిన తర్వాత, మౌనంతో వచ్చిన జ్ఞానాన్ని పొందిన తర్వాత మన మాటని కూడా, మన వాక్కుని కూడా అద్భుతంగా మంత్రంగా తయారు చేసుకునే శక్తి మనం పొందగలుగుతూ ఉంటాం మాస్టర్స్. దీన్నే మౌన జ్ఞాన శక్తి అంటారు. ఈ మౌన జ్ఞాన శక్తి వల్ల, ఈ యొక్క వాక్కు వల్ల మనం ఎవరికి ధ్యానం గురించి వివరించి చెప్పగలిగినా కూడా అద్భుతంగా మన వాక్కు అందరికీ వర్తిస్తూ ఉంటుంది. మరి ఇన్నేళ్ల నుంచి కూడా మన ప్రాపంచికంలో ఉన్నప్పుడు మన వాక్ అనేది ఎప్పుడు కూడా అపరిశుభ్రంగా ఉంటుందండి. మన వాక్ అనేది మంత్రంలానే ఉండదన్నమాట. ఎప్పుడు కూడా అది అశుద్ధంగానే ఉంటుంది. మరి ఇప్పుడు శుద్ధంగా మారడం వల్ల మన మాట కూడా మంత్రం అవుతూ ఉంది. తద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని మనం పంచుతూ ఉండగలుగుతున్నాం మాస్టర్స్. మరి ఈ యొక్క జ్ఞానాన్ని మనం పరిశుద్ధం చేసుకున్నాం కాబట్టే, మన జ్ఞానాన్ని పంచుతున్నాం కాబట్టి ఆ జ్ఞానం అనేది ఎప్పుడు మరి ఎంతో మాటే మంత్రంగా మారి ఎవరినైనా సరే ఎందరినో మనం ధ్యానంలోకి తీసుకురాగలుగుతున్నాం. మన జ్ఞానాన్ని అందరికీ పంచగలుగుతూ మరి వారిలో ఉన్న అజ్ఞానాన్ని కూడా తొలగించి మనం జ్ఞానవంతులుగా తయారు చేయగలిగే స్థితిని మనం పొందగలుగుతూ ఉన్నాం మాస్టర్స్. అందువల్ల ఏంటంటే నిరంతరం నువ్వు చేయవలసిన ఆ యొక్క ప్రయాణం ఏంటయ్యా అంటే నీ అంతరంగంలోకి నువ్వు ప్రవేశించు. మరి నువ్వు మాటలతో తర్కిస్తేనో, వాదనలతో తర్కిస్తేనో నీ అంతరంగంలోకి నువ్వు ప్రయాణం చేయటం అనేది జరగదని మన మాస్టర్స్ చెప్తూ ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. తద్వారా నువ్వు చేయవలసింది ఏంటంటే అంటే మరి సరి అయిన మౌన జ్ఞాన శక్తిని నువ్వు పొందాలి అంటే అంతరంగ ప్రయాణం ద్వారా మనం పొందవలసిందే. మరి అద్భుతమైన ఈ వాక్ శక్తికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మాస్టర్స్. మరి ఒకసారి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక పేషెంట్ డాక్టర్ గారు నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్పి చూపించుకుంటే, మరి ఆ డాక్టర్ గారు చెకప్ చేసి మరి అతనికి అపోహని తొలగించలేకపోయాడండి. అపోహను తొలగించలేకపోగా నీకు క్యాన్సర్ ఉంది, నువ్వు ఒక నెల రోజుల్లో నువ్వు చనిపోతావు అని అతనికి చెప్పడం జరిగింది. కానీ ఇంతకీ అతను చేసిన తప్పేంటంటే ఆ డాక్టర్ గారు
వేరే వాళ్ళ క్యాన్సర్ రిపోర్టులు తీసుకొచ్చి ఇతనికి ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఆ యొక్క తప్పుడు సమాచారం వల్ల, తప్పుడు వాక్శక్తి వల్ల ఈ యొక్క పేషెంట్‌కి అతనికి క్యాన్సర్ లేకపోయినా కూడా నేను ఒక క్యాన్సర్ పేషెంట్‌ని. నేను త్వరలో చనిపోబోతున్నాను. నేను ఎంతో కాలం కూడా జీవించను అని ఆ యొక్క మానసికంగా దౌర్బల్యంగా తయారైపోతూ ఉంటారండి. మరి ఆ మానసికంగా దౌర్బల్యంగా ఎప్పుడైతే మనుషులు తయారవుతూ ఉంటారో, అంతరంగంలో వాళ్ళు క్షీణించిపోతూ ఉంటారనమాట. నేను చనిపోబోతున్నాను అంటూ. సో, అతని యొక్క సరికాని నెగెటివ్ థాట్ వల్ల ఏమైందంటే, అతనికి క్యాన్సర్ లేకపోయినా కూడా క్యాన్సర్ వచ్చి చనిపోయేంత స్థితికి తెచ్చుకోవడం జరుగుతుంది మాస్టర్. మరి ఇదే రిపోర్ట్ ఒక క్యాన్సర్ పేషెంట్‌కి ఇవ్వడం జరిగింది. అతనికి క్యాన్సర్ లేదు నీకు అనే రిపోర్ట్ అతనికి వెళ్ళిందనమాట. వెళ్ళేసరికి ఏమైందంటే, ఓహో! నిజంగా క్యాన్సర్ ఉన్న పేషెంట్‌కి కూడా నాకేమీ లేదు. మరి నాకు ఎటువంటి జబ్బు లేదని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అతనిలో క్రియేట్ చేసరికి ఏమవుతుందంటే, ఆ డాక్టర్ గారు చెప్పారు కదా! వాక్కు. "నీకు ఎటువంటి క్యాన్సర్ లేదు. నువ్వు చనిపోబోవటం లేదు. నువ్వు చక్కగా ఆరోగ్యంగా ఉన్నావు. నువ్వు చక్కగా జీవిస్తావు" అనే మాటలు ఏమైనాయంటే క్యాన్సర్ పేషెంట్‌కి కూడా అద్భుతంగా ఆనందంగా జీవించే శక్తిని పెంపొందించుకున్నాయన్నమాట. తద్వారా ఏంటంటే, ఈ యొక్క వాక్ శక్తి అనేది మరి మనిషిని పతనం చేసే అవకాశం ఉంటుంది. మరి పతన స్థాయికి వెళ్ళే ఆ యొక్క వ్యక్తిని గూడా అద్భుతంగా ఉన్నత స్థాయికి పెంపొందించుకునే అవకాశం గూడా ఉంటుంది మాస్టర్స్. మరి యొక్క డాక్టర్ గారి యొక్క వాక్కు వల్ల క్యాన్సర్ లేని పేషెంట్ ఏమో క్యాన్సర్ వచ్చిన పేషెంట్ లాగా అయిపోవడం జరిగింది. క్యాన్సర్ ఉన్న పేషెంట్ కూడా క్యాన్సర్ లేని పేషెంట్‌లా ఎలా ఉంటాడో ఆరోగ్యంగా, ఆనందంగా ఆ విధంగా జరగడం జరిగింది మాస్టర్స్. మరి చూడండి వాక్కుకి ఎంతటి అద్భుతమైన శక్తి ఉందంటే, అందుకే మన పత్రి సార్ అంటారన్నమాట. "వాక్కు జర జాగ్రత్త" అంటారు మాస్టర్స్. మరి నీ వాక్కు గనక సరిగా లేకపోతే, నీ వాక్ శక్తి గనక సరిగా నువ్వు ఉపయోగించకపోతే మరి నువ్వు అతను అధ అంధ అధఃపాతాళానికి నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. అంధకారంలోకి నువ్వు వెళ్ళిపోతూ ఉంటావని చెప్పి చెప్పడం జరిగిందండి. అందువల్ల ఏంటంటే నీ వాక్కుకున్న శక్తి అద్భుతంగా ఎదురువారి మీద ఒక మంత్రంలా పనిచేస్తుంది అంటే మరి ఇప్పుడు డాక్టర్ గారి యొక్క మాట అంతే కదా మాస్టర్స్. ఆ పేషెంట్‌కి మంత్రంలా పనిచేసిందనమాట. అందువల్ల ఏంటంటే మన వాక్కును మనం అద్భుతంగా స్వీయ నియంత్రణలో ఉంచుకోవాలి. మన యొక్క కంట్రోల్‌లో ఉంచుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఈ కంట్రోల్ మనకెలా వస్తుంది అంటే మన యొక్క వాక్కు, మన యొక్క మౌన సాధన ద్వారా, అంతరంగ ప్రయాణం ద్వారా మాత్రమే మనం పొందగలుగుతూ ఉంటామనమాట. మరి చూడండి, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి. ఎందుకంటే వాక్కు అనేది మనకి మన జీవితాన్ని నిర్దేశిస్తుందండి. మరి ఈ యొక్క వాక్కుకి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక తల్లి, పిల్లలు ఉన్నారు మాస్టర్స్. ఒక తల్లి, పిల్లలుంటే ఆ తల్లి ఒకసారి వాళ్ళ కూతుర్ని ఏదో ఒక చిరాకులో "నువ్వొక నువ్వొక వేస్ట్" అని చెప్పని అంటుందనమాట. ఆ అమ్మాయి ఏం చేస్తుంది స్కూల్లో ఆ అమ్మాయికి చిన్న ప్రైజ్ వస్తే వచ్చి, అమ్మ నాకు ప్రైజ్ వచ్చింది. నన్ను అందరూ గూడా చాలా మెచ్చుకున్నారు. నేను ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్‌లో నేను విన్ అయ్యానని చెప్పంటే, అమ్మాయి "ఛీ! నీ బొంద నువ్వేం బాగున్నావు. నీకెట్లా ప్రైజ్ ఇచ్చారు" అని చెప్పని ఆ తల్లి అంటుందన్నమాట అమ్మాయిని. ఒక తల్లి కూతుర్ని అనగలిగే మాటే కాదు కదా మాస్టర్స్. కానీ ఆవిడ ఏ మైండ్‌లోనో, ఏ చిరాకులోనో అనేసిందన్నమాట తన కూతురిని. అంటే అక్కడ వాక్ శక్తి అనేది పనిచేసేసింది. ఇక అప్పటినుంచి ఆ అమ్మాయి మానసిక స్థాయిలు ఎట్లా ఉన్నాయంటే, నేను ఎందుకు పనికిరాను. నేను నాలో ఎటువంటి టాలెంటు లేదు. నాకు ఎవరు గూడా మెచ్చుకునే స్థితి కానీ ఆ టాలెంట్‌గా నాలో ఏమీ లేవు అని చెప్పని ఆ అమ్మాయికి ఆమె తక్కువ చేసుకోవడం మొదలుపెట్టిందనమాట. అంటే అమ్మాయిలో ఆత్మన్యూనతా భావాల్ని పెంపొందించుకుంటా వచ్చింది క్రమక్రమంగా. ఇంకా పెరిగి పెద్దయిన కొద్దీ తర్వాత గూడా అప్పుడు గూడా ఇట్లాగే ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్‌లో ఆ అమ్మాయి కాలేజ్‌లో గాని, స్కూల్‌లో గాని గెలవడం జరిగింది మాస్టర్స్. అప్పుడు కూడా తల్లి అంటుంది, "నువ్వు చాలా గ్రేట్ అమ్మా! నువ్వు చాలా బాగున్నావు. నీకెంతో టాలెంట్ ఉందని" చాలా మెచ్చుకుంటుందన్నమాట ఆ తల్లి. "అదేంటమ్మా నువ్వు చిన్నప్పుడు నన్నట్లా అన్నావు గదా! మరి నాకెంత టాలెంట్ లేదు. నువ్వు అందంగా లేవు. నువ్వు ఎటువంటి దాంట్లో నువ్వు వెనుక లేవు అని చెప్పి నువ్వు నన్నట్లా అన్నావు గదా!" అంటే, "ఓసి పిచ్చిదానా నువ్వు అప్పుడేదో నేను చిరాకులో ఏదో అన్నాను. కాబట్టి ఏదో అనేసాను. నాకు గుర్తు గూడా లేదు అన్న విషయము. నువ్వు దాన్నే ఇట్లా పట్టుకున్నావా ఇప్పటిదాకా" అని చెప్పని అనటం జరిగిందన్నమాట తల్లి. అప్పుడిక్కడ జరిగిన విషయం ఏంటంటే మాస్టర్స్, ఒక తల్లి అయినా తన పిల్లలే ఆ రకంగా అనేసరికి వాళ్ళల్లో సరికాని మనోభావాలను వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళిపోయారనమాట. మరి తనలో ఉన్న టాలెంట్‌ని గూడా పెద్దయ్యే వరకు గూడా ఆ అమ్మాయి మనోభావాలు ఎట్లా కొనసాగినాయండి? నేనెందుకు పనికిరాను. అంటే వాళ్ళ తల్లి ఏదైతే ఆ మాటలనిందో, ఆ వాక్కులు ఉపయోగించిందో, ఆ వాక్కుల ప్రకారమే ఆ అమ్మాయి
జీవిస్తూ వచ్చింది. అంటే ఎంత సమయాన్ని ఆ అమ్మాయి ఆత్మన్యూనతా భావాలతో గడిపిందో చూడండి. మరి ఇక్కడ ఆవిడ యొక్క మాట మంత్రం అనేది ఇక్కడ ఆమెని నెగెటివ్ వైపు తీసుకెళ్ళేదానికి ఉపయోగించింది మాస్టర్స్. మరి మన గురుగారు అంటారన్నమాట. "నీ వాక్కు వల్ల ఎవరు బాగుపడ్డా, బాగుపడకపోయినా తర్వాత సంగతి. కనీసం నువ్వు నిన్ను నువ్వు ఎరుకలో ఉంచుకునే దానికన్నా నీ వాక్కును అద్భుతంగా పెంపొందించుకోవాలి. మరి నువ్వు ఎదురువారిని నీ మాటల ద్వారా పెంచకపోయినా కూడా దిగజారకుండా ఉండే ప్రయత్నమైనా సరే చెయ్యి నాయనా. వాక్కుకి ఎంతో అద్భుతమైన శక్తి ఉంది. మరి ఈ సమయం అంతా కూడా తిరిగి వస్తుందా మాస్టర్స్? ఆ తల్లి పిల్లనన్న మాట ఆ అమ్మాయి గత 10 ఏళ్లుగా ఆ విధంగా ఆత్మన్యూనతా భావాలతో పెరుగుతూ వచ్చింది. ఈ 10 సంవత్సరాల మనోభావాలన్నీ కూడా తిరిగి ఆ అమ్మాయి సరిచేసుకోగలదా? మరి అవకాశమే లేదు కాబట్టి, అందుకే మన వాక్కును మనం అద్భుతంగా మనం పెంపొందించుకుంటూ ఉండాలి. మరి ఈ యొక్క అంతరంగ ప్రయాణం ద్వారా మనలో కలిగే ఈ భావాలన్నీ కూడా మనం ఎప్పుడు కూడా ఎరుకలో ఉంచుకోవాలనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారండి. మరి తద్వారా మాత్రమే మరి మన ఆలోచనలు కావచ్చు, మన భావనలు కావచ్చు, మన వాక్ క్షేత్రాన్ని కావచ్చు, మనం అద్భుతంగా పెంపొందించుకుంటే మన అంతరంగంలో మౌనం ఏర్పడుతూ ఉంటుందండి. ఆ మౌనం ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతాం. మరి ఆ మౌన జ్ఞాన శక్తి వల్ల ఏమవుతుందంటే మన భావనలు అద్భుతంగా పెంపొందుతూ ఉంటాయి. మన యొక్క వాక్కు కూడా అద్భుతంగా మార్పు చెందుతూ ఉంటుంది. మరి మన యొక్క దీని ద్వారా ఏంటంటే మన చేష్టలు కూడా ఎంతో అద్భుతంగా మార్పులొచ్చే పరిస్థితిలో ఉన్నాయన్నమాట. మరి మన చేష్టలంటే మనం నిరంతరం మన దైనందిన జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎందరితో ఎక్కడికో వెళ్తూ ఉంటాం. బయటికి వెళ్తూ ఉంటాం. ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. మరి ప్రతి పని గూడా ఎంతో అద్భుతంగా మనం చేసుకుంటూ వస్తూ ఉంటేనే మన యొక్క జీవన పరిణామ క్రమం అనేది సాగుతూ ఉంటుందన్నమాట. మరి ఆ యొక్క చేష్టల వల్ల మన యొక్క చేష్టల వల్ల గూడా మన ప్రవర్తన వల్ల కూడా మన పక్కన వాళ్ళు ఎందరో కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పాలవ్వడం జరుగుతూ ఉంటుంది కదా మాస్టర్స్. మరి తద్వారా ఆ యొక్క చేష్టల వల్ల ఎందరినో మనం ప్రభావితం చేస్తూ ఉన్నాం. కనుక ఆ యొక్క చేష్టలనేది నీకు అద్భుతంగా నువ్వు పెంపొందించుకుంటూ ఉంటే ఏమవుతుందంటే, నీలోని నీ ప్రవర్తనలో, నీ మాట తీరులో, నీ యొక్క భావనా క్షేత్రంలో, మరి నీ యొక్క హ్మ్. ఈ మాట్లాడే విధానం కావచ్చు, ప్రతి దాంట్లో కూడా నువ్వు జ్ఞానాన్ని పొందగలుగుతూ ఉంటావు. మౌనాన్ని పొందగలుగుతూ ఉంటావు. ఈ మౌన జ్ఞాన శక్తి వల్ల ఏంటంటే, నిరంతరం కూడా నిన్ను నువ్వు ఎరుకలో ఉంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే, మనలో ఉన్న ఆ యొక్క శాంతి, సామరస్యము, ప్రేమ, సమతుల్యత ఈ యొక్క భావాలన్నీ కూడా మనం పొందగలుగుతూ ఉంటాము. అప్పుడు విశ్వంలో మనమే ఒక భాగంగా తయారైపోతూ ఉంటాం మాస్టర్స్. మనమే విశ్వము, విశ్వమే మనము అన్న భావనలో మనం చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంటాము. మరి సత్యం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాము. సత్యం ఏంటి నాయనా అంటే నేనొక ఆత్మని, నేనొక ఆత్మ స్వరూపాన్ని అనే ఒక సత్యాన్ని నువ్వు నిరంతరం ఎరుకలో ఉంచుకునే అవకాశం ఉంటుంది తద్వారా అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నామన్నమాట. మరి విశ్వం నువ్వు, విశ్వం నేను కాదు, విశ్వం నేను కాదు, విశ్వం వేరే, నేను వేరే. ఇట్లా వేరు వేరు భావనలు కానీ, వేరు వేరు మాటలు కానీ మన అంతరంగంలో నుంచి మనకి రావు. మరి ఆ విధంగా ఉండాలి అంటే మనం నిరంతరం కూడా ధ్యాన సాధనలు చేస్తూ ఉండగా, మరి ఈ యొక్క కర్మ ప్రక్షాళన జరిగిన తర్వాత నిన్ను నువ్వు మరి ఆత్మన్యూనత భావాల నుంచి బయటికి రిలీజ్ అయిన తర్వాత నువ్వు ఎంతో అద్భుతంగా తయారవుతూ ఉంటావనే విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారు మాస్టర్స్. మరి దీని ద్వారా ఈ యొక్క మరి అంతరంగంలో మనకు కలిగే ఆ మౌనం ద్వారా మనం చేసే భావనలు కావచ్చు, మన వల్ల వచ్చే ఆ మాటలు కావచ్చు, ఆ యొక్క ప్రవర్తన కావచ్చు, అద్భుతంగా మనం పెంపొందించుకుంటూ ఉంటామనమాట. తద్వారా మనందరం కూడా సత్య స్వరూపులము, ఆత్మ స్వరూపులము అని తెలుసుకుంటాము. నీ అంతరంగంలో నేనే విశ్వాన్ని, విశ్వమే నేను. ఈ విశ్వంలో మనం నిరంతరం కూడా మరి అద్భుతమైన పాజిటివ్ థాట్సే అంటే సరి అయిన ఆలోచనలే మన విశ్వంలో మనం వదులుతూ ఉండాలి. అంటే నేను నిరంతరం అద్భుతంగా మంచి భావనలే చేయాలి అని మన విశ్వంలో వదలాలి. మంచి వాక్కులే మాట్లాడాలి అని మన విశ్వానికి మన యొక్క థాట్ రిలీజ్ చేయాలి. మనలో అద్భుతంగా మంచి ప్రవర్తనే ఉండాలని మన విశ్వానికి థాట్‌ని రిలీజ్ చేయాలి. ఇట్లా ప్రతి భావనల్ని కూడా మన విశ్వంలో అద్భుతంగా రిలీజ్ చేస్తూ ఉంటే, మన అంతరంగంలో మౌనం ఏర్పడుతూ ఉంటుంది. నిరంతరం మౌనంగా ఉండటం వల్ల నీవు పొందిన జ్ఞానం అంతా కూడా అద్భుతంగా నీలో స్థిరమయ్యే అవకాశం ఉంటుంది మాస్టర్స్. మరి నీలో స్థిరమయ్యే ఈ జ్ఞానమే నలుగురికి కూడా మరి పంచే సమయంలో నీ మాటే మంత్రంగా తయారైపోతుంది అనే విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారన్నమాట.
మరి ఈ క్రమంలో మనకి మాస్టర్లు ఏం తెలియపరుస్తున్నారంటే, మరి ఈ మౌన జ్ఞానం అనేది 7 దివ్య ముఖాల ద్వారా మనకు వ్యక్తమవుతూ ఉంటుందండి. 7 రకాలేంటో మనకి చూద్దామండి. సృజనాత్మకత. సృజనాత్మకత. రెండవది కరుణ. మూడవది ప్రేమ. నాలుగవది సౌందర్యం. ఐదవది విస్తరణ. ఆరవది అనంత సమృద్ధి. ఏడవది స్వీకరణ. మరి వీటిట్లో మౌన జ్ఞాన శక్తిని మనం ఎలా పెంపొందించుకోవాలనే జ్ఞానాన్ని మనం చూద్దాం మాస్టర్స్. మొట్టమొదటిది మరి సృజనాత్మకత. ఈ సృజనాత్మకత ఏంటంటే కొత్తగా మనం సృష్టించగలగడం మాస్టర్స్. ఏదైనా సరే మనం కొత్తగా సృష్టించాలి అంటే మన జ్ఞానం ద్వారా, మన మౌనం ద్వారా, మనం పొందిన శక్తి ద్వారా మనం ఏదైనా సరే కొత్తదనాన్ని మనం సృష్టిస్తూ ఉంటాము. మరి ప్రపంచంలోని ప్రతి రూపాన్ని, ప్రతి జీవాన్ని, మరి ప్రతి శ్వాస అన్నీ కూడా సృజనాత్మక శక్తికి అద్భుతమైన వ్యక్తీకరణలు అని మాస్టర్స్ చెప్తున్నారండి. మరి ఈ యొక్క సృజనాత్మకత అనేది ప్రతి విషయంలో ఈ యొక్క సృజనాత్మకత అనేది మనం వ్యక్తీకరిస్తూ ఉండాలన్నమాట. మరి కొత్తదనంగా ఆలోచించగలగాలి, కొత్తదనంగా మాట్లాడగలుగుతూ ఉండాలి, కొత్తదనంగా ప్రవర్తిస్తూ ఉండాలి. అంటే మనం చేసే ప్రతిదీ కూడా కొత్తదనం ఉండాలి. నిరంతరం ఎప్పుడు కూడా మన ప్రతిసారి అంటే రొటీన్‌గా ఎప్పుడు ఉండకు నాయనా, నువ్వు రొటీన్‌ని బ్రేక్ చేస్తూ ఉండు. కొత్తదనంగా నువ్వు చేస్తూ ఉండు ఏదైనా సరే. నువ్వు చేసే ప్రతి పని కూడా కొత్తదనం ఉండేట్లాగా నువ్వు చూసుకుంటూ ఉండు అని మనకి తెలియపరుస్తూ ఉందన్నమాట. తద్వారా మనకు సృజనాత్మకత అనేది మనం పెంపొందించుకుంటూ ఉంటామన్నమాట. ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాం. ధ్యాన ప్రచారం అనేది ఎన్నో రకాలుగా మరి ఒక్కొక్కళ్ళు ఒక్క విధంగా చేస్తూ ఉంటాం. ఇవాళ చేసింది రేపు ఇంకోలా చేయండి. సపోజ్ మాస్టర్స్ మన సృజనాత్మకత అంటే మరి ప్రతిసారి ఇంతకుముందు ఊర్లు తిరిగి కష్టపడి ఎన్నెన్నో ప్రదేశాలకు వెళ్లి చేస్తూ ఉండేవాళ్ళు. మనం ఇప్పుడేం చేస్తున్నాం సృజనాత్మకంగా ఇట్లా జూమ్ క్లాసుల ద్వారా మన యొక్క ధ్యానాన్ని విస్తారం చేస్తూ ఉన్నాం. మన యొక్క జ్ఞానాన్ని విస్తారం చేస్తూ ఉన్నాం. అంటే ఇది కూడా కొత్తదనమే. ఇది కూడా సృజనాత్మకతే అని మనకి తెలియపరుస్తూ ఉందన్నమాట. మరి ఇంకొకటి రెండవదేంటంటే కరుణ. మరి ఈ కరుణ అన్నది హృదయం యొక్క స్పందన. మరి ఈ యొక్క నీ యొక్క ధ్యానం అంతరంగ ప్రయాణం చేయటం వల్ల నీ యొక్క మౌనం ద్వారా, నీ యొక్క జ్ఞానం ద్వారా, నువ్వు పొందిన శక్తి ద్వారా నీలో పొందిన గుణాలేంటంటే కరుణ, ప్రేమ, దయ, జాలి, మరి అంగీకార భావాలు, క్షమాగుణాలు ఇవన్నిటిని కూడా నువ్వు అద్భుతంగా పెంపొందించుకుంటూ ఉంటావు నాయనా అనే విషయాన్ని మనకి తెలియపరుస్తున్నారు. అందుకే వీటిని హృదయ స్పందనతో పోల్చడం జరిగింది మాస్టర్స్. మరి ఇవన్నీ కూడా మన హృదయం ఎలా స్పందించింది అంటే ప్రేమతో స్పందించిందా, కరుణతో స్పందించిందా, ఆత్మ జ్ఞానంతో స్పందించిందా, మరి క్షమా గుణాలతో స్పందించిందా, అంగీకార భావాలతో స్పందించిందా అనే విషయాన్ని మనం ఎరుకలో ఉంచుకుంటూ ఉండాలనే విషయం తెలియపరుస్తూ ఉన్నారనమాట. మరి మూడవది ప్రేమ. మరి ప్రేమ అన్నది ఒక భావోద్వేగం కాదు మాస్టర్స్. అది మన మనసులో కలిగే అంతరంగంలో కలిగే ఒక అద్భుతమైన భావన. అద్భుతమైన భావన. మరి ఈ భావన అనేది మనల్ని ఆత్మల్ని కలిపి ఉంచేలాగా మనల్ని తయారు చేస్తూ ఉంటుంది మాస్టర్స్. ఆత్మ భావన అనేది ఈ యొక్క ప్రేమ తత్వం వల్ల మనకి కలుగుతూ ఉంటుంది. మనలో ఉండే ఈ ఆత్మ గుణాల వల్లనే నేను ఒక ఆత్మ స్వరూపాన్ని అన్నప్పుడే అందరి మీద అందరిలోనూ ప్రేమ తత్వాన్ని చూడగలిగే అద్భుతమైన స్థాయిని మనం పొందగలుగుతూ ఉంటాం అన్నమాట. అందువల్ల నీలో కలిగే యొక్క గుణాలు ఏంటయ్యా అంటే ధ్యానం ద్వారా నీలో కలిగే శక్తి, మరి సృజనాత్మకత, కరుణ, ప్రేమ అనేది నువ్వు పెంపొందించుకుంటూ ఉన్నావు. మరి నాలుగోది ఏంటంటే సౌందర్యం. మరి ఇక్కడ సౌందర్యం అంటే ఏంటి మాస్టర్? బాహ్యంగా కనబడే సౌందర్యం మాత్రమే కాదు. నువ్వు అంతరంగంలో పెంపొందించుకునే దాన్నే ఆత్మ సౌందర్యం. నువ్వు ఒక ఆత్మని, నేను ఒక ఆత్మ స్వరూపాన్ని అని ఎప్పుడైతే నువ్వు ఎరుకలో వస్తావో నిజమైన సౌందర్యం ఏంటి అంటే ఆత్మ సౌందర్యము. బాహ్య ప్రపంచంలో ఉండే సౌందర్యం కాదు అనే విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఈ అంతః సౌందర్యం మనం పెంపొందించుకోవాలి అంటే మరి మనం ఈ అంతః సౌందర్యం వల్లనే మన యొక్క భావన కావచ్చు, మన యొక్క వాక్క్షేత్రం కావచ్చు, మన యొక్క చేష్టా క్షేత్రం కావచ్చు అద్భుతంగా మలుచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుందన్నమాట. మరి తద్వారా మనం అంతః సౌందర్యాన్ని మనం పెంపొందించుకోవాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేసిన ద్వారా నీ అంతరంగంలో మనం ప్రయాణం చేసిన తర్వాత నిన్ను నువ్వు తెలుసుకొని నీ యొక్క లక్ష్యం ఏంటో తెలుసుకున్న తర్వాత ప్రతి ఆలోచనలోనే నువ్వు సౌందర్యాన్ని పెంపొందించుకోగలుగుతావు.
నీ భావనల్లో సౌందర్యం ఉంటుంది. నీ వాక్కుల్లో సౌందర్యం ఉంటుంది. నీ చేష్టల్లో సౌందర్యం ఉంటుంది. మరి నీ ఒక ఆత్మ స్వరూపనివి కాబట్టి నీ యొక్క మాటే మంత్రంగా మారిపోతుంది. మరి నువ్వు చేసే ప్రతిదీ గూడా ఎంతో సౌందర్యవంతంగా రూపుదిద్దుకోవడం జరుగుతూ ఉంటుందని చెప్పడం జరుగుతుంది మాస్టర్. మరి, మరి ఇంకొకటి విస్తరణ. ఏంటి విస్తరణ అంటే, మన జీవితాన్ని మనం ఎంతో విస్తారం చేసుకోవాలి. మరి మనం బాహ్య జీవితంలో ఉన్నప్పుడు మన జీవితాన్ని విస్తారం చేసుకుంటున్నామా మాస్టర్స్? మన జీవితాలన్నీ కూడా కుంచించుకొని పోయిన విధంగా ఉంటాయి. మనం బాహ్య ప్రపంచంలో ఉన్నప్పుడు గూడా. ఎందుకంటే అక్కడ అన్నీ గూడా సరికాని భావాలే, సరికాని వాక్కులే, సరికాని చేష్టలే. కాబట్టి మన జీవితం అనేది విస్తరణకి ఏమాత్రం అవకాశం లేదు. కానీ మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, సాధన చేస్తూ ఉంటామో, నీ లోపలికి నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటామో, నీ యొక్క జ్ఞానం వల్ల నువ్వు పొందే యొక్క మౌనం వల్ల, ఈ మౌనము, ఈ జ్ఞానము తద్వారా మనం పెంపొందించుకున్న శక్తిని మనం మన జీవితాన్ని విస్తారం చేసుకునే అద్భుతమైన ప్రక్రియను మనం చేపడుతూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు చూడండి మనం ఎంతో ధ్యానం చేస్తాము. ప్రతిరోజు కూడా మరి ఇట్లా సజ్జన సాంగత్యాలు చేస్తూ ఉంటాము. స్వాధ్యాయాలు చేస్తూ ఉంటాము. మన జీవితాన్ని విస్తారం చేసుకుంటున్నాము. మన జీవితానికి ఒక అర్థం కల్పించుకుంటున్నాము. ఎందుకంటే మన జీవితంలో నిరర్ధకం కాదు, వ్యర్థమైనవి కాదు, అర్థవంతమైనవి అని చెప్పనే విషయంగా మనం చక్కగా మన జీవితాన్ని విస్తారం చేసుకుంటున్నాం మాస్టర్స్. మరి మన జ్ఞానాన్ని తెలియపరచడం కోసం ఊళ్ళూళ్ళు తిరుగుతున్నాము. మరి ఎందరో ఇట్లా జూమ్ క్లాసుల ద్వారా అయితేనేమి మన యొక్క జ్ఞానాన్ని మనం విస్తారం చేస్తున్నాము. ఈ విస్తారత వల్ల ఏంటంటే మన జీవితం కూడా విస్తారత పొందుతూ ఉండటం వల్ల మన లక్ష్యం కూడా మనం తెలుసుకునే అవకాశం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ విస్తారత వల్ల, ఈ ధ్యాన సాధన వల్ల నీలో కలిగిన సాధన, మౌన జ్ఞాన సాధన వల్ల నీ జీవితం విస్తారం అవుతుంది అని తెలియపరుస్తూ ఉందన్నమాట. చూడండి మనం మొదట చెప్పుకున్నాం. మరి సరియైన మౌనం, అంతరంగ మౌనమే మనం నిరంతరం కూడా పెంపొందించుకుంటూ ఉండాలి. ఈ అంతరంగ మౌనం ద్వారా మాత్రమే నీలోని గుణాలన్నిటిని కూడా నువ్వు అద్భుతంగా పెంపొందించుకుంటూ ఉండగలవు అనే విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారు మాస్టర్స్. తద్వారా మన జీవితాన్ని ఎప్పుడు కూడా విస్తారతలో మనం పెంపొందించుకుంటూ ఉండాలి. ప్రయత్నం చేస్తూ ఉండాలి. మన జీవితాన్ని విస్తారత వైపే ప్రయాణం కొనసాగిస్తూ ఉండాలన్నమాట. మరి ఆరవది ఏం చెప్తున్నారంటే అనంతమైన సమృద్ధి. మరి ఈ అనంతమైన సమృద్ధి ఏంటి మాస్టర్స్? ధ్యానంలో మనం పొందగలిగే అద్భుతమైన శక్తి. మరి ఆ శక్తిని మనం ఎలా పొందగలుగుతున్నాం? విశ్వమయ ప్రాణశక్తి ద్వారా మన కర్మలన్నింటినీ కూడా ప్రక్షాళన చేసుకోవడం ద్వారా మనం శారీరకంగాను, మానసికంగాను ఎంతో కర్మలన్నింటినీ కూడా మనలో ఉన్న ఆ రుగ్మతులన్నింటినీ కూడా కర్మ ప్రక్షాళన జరిగిన తర్వాత ఎంతో అద్భుతమైన శక్తిని పొందుతూ ఉన్నాము. ఆ శక్తే జ్ఞానము, మౌనము. ఈ మౌన జ్ఞాన శక్తి వల్ల మనం మన జీవితము ఎంతో విస్తారత పొందుతూనే మరి అద్భుతమైన ఈ అనంతమైన సమృద్ధిని పొందుతూ మన జీవితం యొక్క లక్ష్యాన్ని తెలుసుకునే లక్ష్యం వైపు మన జీవితం ప్రయాణం చేస్తూ ఉంది అనే విషయం మనం తెలుసుకుంటూ ఉండాలన్నమాట. మరి ఇంకా ఏం చెప్తున్నారంటే మరి ప్రతిదీ కూడా ఈ సృష్టి మూలంలో అపూర్వమైన ఈ యొక్క విశ్వమైన ప్రాణశక్తి మనకు లభిస్తోంది. మనం స్వీకరిస్తున్నామా లేదా? మన ప్రయత్నం ఎంతవరకు కొనసాగిస్తూ ఉన్నాము? మరి మాస్టర్లు మనకి ఎప్పుడు కూడా శక్తి ఇవ్వడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటారు మాస్టర్స్. కానీ మన ప్రయత్నం ఏ విధంగా సాగుతుంది అనేదే మన మీద ఆధారపడి ఉంటుంది. మన ఎరుక మీద ఆధారపడి ఉంటుంది. మరి ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా ఎరుకలో ఉంచుకుంటూ ఉందాం మాస్టర్స్. అంటే ఈ అనంతమైన సమృద్ధిని మనం స్వీకరిస్తున్నామా లేదా? నిరంతరం స్వీకరణ భావనలో మనం పెంపొందించుకుంటూ ఉండాలి. స్వీకరణ భావనలు అన్నమాట. ఏ మాస్టర్స్ దగ్గర నుంచి మనకి ఏ జ్ఞానం వచ్చినా కూడా మనం స్వీకరించాల్సిందే. ఆ స్వీకార భావనలు ఉంటే నిరంతరం కూడా నిన్ను అద్భుతంగా పెంపొందించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటావు నాయనా అని చెప్పడం జరుగుతుంది మాస్టర్స్. మరి ఏడవది ఏమని చెప్తున్నారు? స్వీకరణ. చూడండి ఇక్కడ మనం ఏమి స్వీకరిస్తానికి సిద్ధంగా ఉన్నా ఆ యొక్క విశ్వం మనకి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుంది. మరి ఆ సూర్యుడి గురించి మనం చెప్పుకుందామండి. సూర్యుడు అనేది ఎవరిని కూడా నిరాకరించడు. మరి ఆ సూర్య భగవానుడే గనుక నేను ఫలానా వాళ్ళ దగ్గరే సూర్యకిరణాలను ప్రసరిస్తాను. మరి ఫలానా వాళ్ళ దగ్గర నేను ప్రసరించను అంటే కుదిరేదా మాస్టర్స్? మరి ఆ సూర్యకిరణాలకి మరి ఎవరు ఈ భూమి మీద ఎవరైనా ఒకటే. మరి ధనిక కుటుంబం కాదు, పేద కుటుంబం కాదు, స్త్రీలు కాదు, పురుషులు కాదు, చిన్నపిల్లలు కాదు, ఈ మూగజీవాలు కాదు, సమస్త ప్రాణకోటికి ఆ యొక్క సూర్యకిరణాలు లభిస్తూ ఉన్నాయంటే ఆ యొక్క స్వీకరణ అనేది సూర్యుడు ఎవరినైనా సరే సమానంగా స్వీకరిస్తాడు కాబట్టి
తన యొక్క శక్తిని కూడా సమానంగా అందరికీ పంచుతున్నాడని మనకి తెలియపరుస్తూ ఉందన్నమాట. అట్లాగే మనం కూడా ఆ సూర్యుడిలాగానే ఎంతో శక్తిని స్వీకరించి, ధ్యానం ద్వారా ఎంతో శక్తిని స్వీకరించి, తన యొక్క సూర్యకిరణాలు ఎలా విస్తారం చేస్తున్నారో, మనం కూడా మన జ్ఞానాన్ని మనం ఎట్లా విస్తారం చేస్తూ ఉండాలి. మనం జ్ఞానాన్ని పొందడమే కాదు, మన జ్ఞానాన్ని అందరికీ కూడా పంచుతూ ఉండాలి అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. తద్వారా మాత్రమే మన జీవితం అనేది నిరర్థకం కాకుండా అర్థవంతంగా మారుతుంది. మరి మన గురువుగారు చెప్పారు, "నువ్వు జ్ఞానం ఎన్నాళ్ళు చేస్తావు నాయనా, జ్ఞానం ఎన్నాళ్ళు తెలుసుకుంటావు నాయనా, నీ జ్ఞానాన్ని పంచు. అందరితో ధ్యానం చేయించు, నీ జ్ఞానాన్ని పంచు" అనే విషయాన్ని ఎప్పుడు కూడా తెలియపరుస్తూ ఉంటారు. కాబట్టి ఆ సూర్యకిరణాల వల్లే మన యొక్క జ్ఞానాన్ని కూడా మనం సమస్తము విస్తరిస్తూ ఉండాలి, విస్తరింప చేయాలనే విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారనమాట. మరి ఈ విషయంలో మరి నా యొక్క ఎక్స్‌పీరియన్స్ అనేది ప్రతిసారి ఉంటుంది మాస్టర్. నాకు అద్భుతంగా ఈ యొక్క ధ్యానంలోకొచ్చిన తర్వాత, నా అంతరంగ ప్రయాణం జరిగిన తర్వాత, మరి సరియైన మౌనాన్ని మరి ఒకరోజు నేను కూడా అనుకున్నాను మాస్టర్. నేను కొన్న మా టీమ్ మెంబర్స్ అందరం అనుకున్నాం అనమాట. సరియైన మౌనాన్ని కొన్నాళ్ళు మనం పాటిద్దామా అనుకున్నప్పుడు తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, మరి పెదవులతో మాత్రమే కాదు మౌనాన్ని మనం పాటించవలసింది. అంతరంగంలో గూడా మనం తెచ్చుకోవాలి. ఆ యొక్క భావనలు అనే యొక్క అద్భుతమైన విషయం మనం పెంపొందించుకున్న తర్వాత, ధ్యాన సాధన ద్వారానే ఈ మౌన జ్ఞాన శక్తిని మనం పొందుతామనేది అనుభవపూర్వకంగా తెలుసుకున్నామండి. అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత, తెలుసుకున్న జ్ఞానాన్ని ఈ యొక్క సూర్యకిరణాల వల్ల విస్తారంగా పంచాలి అనే యొక్క ఆ జ్ఞానం వచ్చిన తర్వాత నుంచే మరి గత ధ్యానంలోకొచ్చిన సంవత్సరం నుంచే మరి ప్రతి ఒక్క అనుభవాన్ని అందరికి పంచుతూ, మరి ఈ రోజున వచ్చే అనుభవాన్ని ఈ రోజే పంచు. ఈ రోజు వచ్చిన జ్ఞానాన్ని ఈ రోజే పంచు. నీకు తెలిసిన ప్రతి చిన్న విషయాన్ని ఈ రోజే పంచు. అంటే ఈ యొక్క సూర్యకిరణాల వల్ల నీ యొక్క జ్ఞానాన్ని విస్తారం చేస్తూ ఉండు. తద్వారా మాత్రమే నీ అంతరంగంలోకి నువ్వు నిరంతరం ప్రయాణం చేస్తూ, ఆ యొక్క జ్ఞాన మౌన శక్తిని నువ్వు అద్భుతంగా పొందగలవనే విషయాన్ని మనం ప్రాక్టికల్‌గా తెలుసుకుంటూ ఉంటాం మాస్టర్స్. మరి దానికి ఇంకా మనం ఏం చ్ మ మనం చేయవలసిన పనేంటంటే, మరి నీలోకి నువ్వు ప్రయాణం చేయటం మాత్రమే. నువ్వు నీ హృదయాన్ని తెరవడానికి అవకాశం ఉంటుంది. మరప్పటిదాకా నీ హృదయం అంతా మరి మూసుకుపోయే ఉందండి. అజ్ఞానంతో మూసుకుపోయే ఉంది కాబట్టి, నీ అజ్ఞానాన్ని నీ యొక్క హృదయాన్ని నువ్వు తెరవాలి అంటే, నీలోనే ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తొలగించి, నువ్వు ధ్యానం ద్వారా నువ్వు కర్మను ప్రక్షాళన చేసుకోవడం ద్వారా, నీ హృదయాన్ని విస్తారం చెయ్యి. నీ హృదయాన్ని ఓపెన్ చెయ్యి అని చెప్పని చెప్తూ ఉన్నారు మాస్టర్స్. మరి నీ నీ హృదయాన్ని ఓపెన్ అవ్వడం ద్వారా నువ్వు తెలుసుకునే విషయాలేంటంటే, మరి నేను నా జీవితం పట్ల ఎంతో ఎరుకను సంపాదించుకున్నాను. మరి నేను నా యొక్క జీవితంలో వచ్చే ప్రేమని అద్భుతంగా స్వీకరిస్తూ ఉన్నాను. మరి నేనెంతో ఈ విశ్వం నాకిచ్చిన ఎంతో సమృద్ధిని, ఎంతో శక్తిని సమృద్ధిగా నేను స్వీకరిస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క సృష్టి యొక్క మూలశక్తితో నేను ఏకమవుతూ ఉన్నాను. అంటే ఈ యొక్క సృష్టి ఏకశక్తితో నేను మూలంతో ఏకమవుతూ ఉన్నానంటే నేనొక ఆత్మ స్వరూపాన్ని అనే యొక్క విస్తారమైన జ్ఞానాన్ని పెంపొందించుకొని, ఈ విశ్వమే నేను, ఈ ఈ నేనే ఈ విశ్వము అనే ఈ మూలశక్తి భావాన్ని నేను పెంపొందించుకుంటూ ఉన్నాననే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉండాలి మేడం మాస్టర్స్. మరి చూడండి ఈ యొక్క విస్తారత అనేది మనకి 7 రకాలుగా మనకి మాస్టర్లు అందించడం జరిగింది. మరలా ఇంకొకసారి మనం ఒక చిన్న విషయాన్ని తెలుసుకుందామండి. మరి సృజనాత్మకత ద్వారా మనలో కలిగిన ఆ యొక్క భావాలు కరుణ, ప్రేమ, సౌందర్యము, మన జీవితాన్ని విస్తారత చేసుకోవడము, మరి ఈ విశ్వంలో ఉన్న అనంతమైన శక్తిని, అనంతమైన సమృద్ధిని మనం పెంపొందించుకుంటూ ఉంటాము. మరి ఈ విశ్వం మనకిచ్చిన ప్రతి ఒక్క శక్తిని మనం స్వీకరిస్తూ, మనం స్వీకరించిన జ్ఞానాన్ని మనం విస్తారం చేస్తూ ఉండడం అనేది మనం విస్తారంగా తెలుసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. మరి దీని ద్వారా మనం తెలుసుకునే విషయం ఏంటంటే, ఈ మౌన జ్ఞాన శక్తి ద్వారా నువ్వు ఏమి స్వీకరిస్తున్నావు? నువ్వు స్వీకరించిన దాన్ని నువ్వు ఎంతవరకు విస్తారం చేస్తున్నావు అనే విషయాన్ని మనం ఎరుకలో ఉంచుకోవాలనే విషయాన్ని మనం తెలియపరుస్తూ ఉన్నారు మేడం మాస్టర్స్. మరి ఒకసారి ఏమైందంటే, ఒక దేశంలో అమెరికా దేశంలో మాస్టర్స్ చిన్న ఒక కథ లాంటిదనమాట. కథ తెలుసుకుందాము. అంటే నీ యొక్క అంతర్శక్తి ఏ విధంగా పనిచేస్తుందనే దానికి ఒక చిన్న బెస్ట్ కథ అనమాట. మరి అమెరికా దేశంలో హవాయిలోని మావి ద్వీపంలో మరి ఒక రచయిత గారి ఒక పుస్తకం రచించేట సమయంలోనంట ఆ యొక్క బీచ్‌లో
ఎవరో ఒక జపాన్ మహిళ బీచ్‌లో ఇరుక్కుపోయిందంటండి. ఆ యొక్క సముద్రంలో. ఇరుక్కుపోయిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆవిడని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారంట. ఆవిడని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా ఆవిడలో ఎటువంటి స్పందన లేదు. ఆ స్పందన లేకపోవడం వల్ల ఆ యొక్క మహిళ పక్కన ఉన్న చుట్టాలందరూ గూడా, బంధువులందరూ గూడా రోదిస్తూ ఉన్నారంట. రోదిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క రచయితకి ఏమనిపిస్తుంది, వీళ్ళందరూ గూడా ఆవిడ ఇంకా బ్రతికే ఉంది అని జెప్పి భావిస్తున్నారు. కానీ ఆవిడ అంతర్లోకాలకు ప్రయాణం చేయడం అనేది జరిగిపోయింది అని ఆయనకి అంతరంగంలో తెలిసిపోతూ ఉందంట మాస్టర్స్. ఈవిడ ఈ భూమి మీద లేదు. ఈవిడ ఆత్మ అనేది ఈవిడ శరీరాన్ని వదిలిపెట్టేసి ఏనాడో ఆత్మలోకాలు కలిసిపోయింది. మరి ఈ యొక్క ఆత్మ అనేది ఈ యొక్క మహిళ యొక్క శరీరం దగ్గర నుంచి పక్కనే మరి విశ్రాంతి తీసుకుంటూ ఆత్మ అతనికి కనిపించిందనమాట. మరి అందరూ అక్కడున్న అందరికీ ఏమో ఆవిడ బాహ్యంగా చూస్తూ ఆవిడ జీవించి ఉందా? మరణించి ఉందా? అని చెప్పని కంగారు పడుతూ మరి ఎంతో అజ్ఞానంలో ఉండగా ఈ యొక్క రచయితకి మాత్రం ఏమనిపిస్తుంది? ఆయనొక్కరు మాత్రమే అంతరంగ ప్రయాణం ద్వారా అంతరంగంలో తనకి కలిగే ఆ యొక్క మౌన జ్ఞాన శక్తి వల్ల ఆయనకి ఏమర్థమైందంటే ఈవిడ ఆత్మలోకాల్లో ఆవిడ శరీరంలో లేదు. ఆత్మలోక ప్రయాణం అనేది జరిగింది. అనే విషయం తెలుసుకున్నారంటండి. మరి ఈ విషయాన్ని తెలుసుకోవాలి అంటే మరి ఈ రచయిత కూడా వాళ్ళందరితో కూడా ఒక తర్కం జరిపారనుకోండి. ఆవిడ బతికే ఉందని వాళ్ళు, ఈవిడ లేదు అని ఈయన, ఇద్దరు కూడా తర్కించుకుంటూ ఉంటే ఆ యొక్క సత్యం అనేది ఏమన్నా సత్యం సత్యం కాకుండా పోతుందా? లేదంటే అసత్యం సత్యమైపోతుందా? అనే విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉందన్నమాట. అందుకే సత్యం సత్యంలాగా గ్రహించాలి అంటే నీలోకి నువ్వు ప్రయాణం చెయ్యి. నీ అంతరంగంలోకి ప్రయాణించడం చేయడం ద్వారా మాత్రమే ఆ యొక్క మౌనం ద్వారా వచ్చే జ్ఞానము, ఆ మౌన జ్ఞానం ద్వారా వచ్చే శక్తిని నువ్వు స్వీకరించగలుగుతావు. తద్వారా మాత్రమే నువ్వు ఏ విషయాన్నైనా సరే, ఏ సత్యాన్నైనా సరే నువ్వు గ్రహించగలిగే అద్భుతమైన అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారు మేడం మాస్టర్స్. మరి ఇందాక మనం చెప్పుకున్నాం. తద్వారా మన యొక్క భావనలు మరి ఆయన భావన ఎలా ఉందో చూడండి. వాళ్ళందరూ రోదిస్తున్నా గూడా ఆయన భావన అద్భుతంగా కలిగింది. ఎందుకంటే ఈవిడ శరీరంలో ఆత్మ లేదు అనే భావన ఆయనకు కలిగింది. మరి ఆయన వాక్కు ఎట్లా ఉపయోగించింది? అక్కడ ఉన్న వాళ్ళందరినీ గూడా తన యొక్క వాక్కులతో ఆవిడ శరీరంలో మరి ఆత్మ లేదు. మీరందరూ గూడా విలపించరాదు. ఆవిడ ఆత్మలోకాలు చేరుకుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళం మనందరం గూడా ఆత్మలోకాలకు ఒక సమయంలో చేరుకునే వాళ్ళమే. ఈ యొక్క సత్యాన్ని మీరందరూ గూడా గమనించండి అని ఆ యొక్క రచయిత అక్కడున్న వాళ్ళందరికీ గూడా తన వాక్కులతో మరి వాళ్ళందరినీ గూడా అద్భుతంగా జ్ఞానవంతంగా చేయడానికి ప్రయత్నం చేశారు మాస్టర్స్. మరి తర్వాత ఏమవుతుంది ఆయన యొక్క చేష్టల ద్వారా అంటే ఆయన యొక్క మాటలు కావచ్చు, ఆయన యొక్క భావనలు కావచ్చు, ఈ చేష్టల మీద అద్భుతంగా ఉపయోగపడ్డాయన్నమాట. అక్కడ వాళ్ళందరూ గూడా అప్పటిదాకా విలపిస్తూ ఉన్న ఆ యొక్క వాతావరణం అంతా కూడా జ్ఞానవంతంగా మారిపోయిందన్నమాట. ఈయన ఈ యొక్క రచయితలో ఉండే జ్ఞానం వల్ల, భావనల వల్ల, వాక్కు వల్ల, నడవడిక వల్ల వీళ్ళందరిలో గూడా అద్భుతంగా ఆ వాతావరణం నెలకొంటూ ఉందన్నమాట. అంటే అతని మాట వీళ్ళకేమైంది? మంత్రంలా పనిచేసింది. మంత్రంలా పనిచేయటం ద్వారా వీళ్ళు అప్పటిదాకా రోదిస్తున్న వాళ్ళు ఓకే. మనందరం కూడా ఆత్మస్వరూపులం కాబట్టి ఆవిడ ఈ యొక్క లోకాన్ని వదిలిపెట్టేసి, భూలమండలాన్ని వదిలిపెట్టేసి ఆత్మలోకానికి ప్రయాణం చేయడం జరిగింది అనే విషయాన్ని వాళ్ళు మరి జ్ఞానవంతంగా తెలుసుకున్నారనమాట. మరి అప్పటిదాకా వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు. చూడండి అజ్ఞానంలో ఉన్న వాళ్ళని ఒక్క నిమిషంలో ఈ యొక్క వ్యక్తి మరి జ్ఞానవంతంగా మార్చగలిగారు అంటే, అతని లోపల ప్రయాణం చేసిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టే, అతనిలో ఉన్న ఆ యొక్క జ్ఞానం వల్ల అతనిలో ఉన్న జ్ఞానం వల్ల, తద్వారా వచ్చిన యొక్క వాక్ శక్తి వల్ల వీళ్ళందరినీ కూడా తన యొక్క మాటే మంత్రం అవ్వడం ద్వారా ఎంతో జ్ఞానవంతులుగా రూపుదిద్దడం అనేది ఒక క్షణంలో జరిగిపోయింది మాస్టర్స్. అందువల్ల ఏంటంటే నీ యొక్క ఆత్మ ప్రయాణం వల్లనే, నీ యొక్క అంతరంగ ప్రయాణం వల్లనే నువ్వు ఏదైనా సాధించగలవు అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉండాలి. మరి నిరంతరం ఈ యొక్క ప్రయత్నం జరుగుతూ ఉండాలంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. చూడండి మాస్టర్స్ మరి ఈ అద్భుతమైన జ్ఞానం అనేది 'ధ్యాన జగత్' అనే ఒక పుస్తకం నుంచి మనకి విస్తారంగా ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఈ స్వాధ్యాయం వల్లే మనం నిరంతరము మరి మాస్టర్లు మనకి ఎటువంటి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉందన్నమాట. మనం ఏ ప్రయత్నము జరగలేదనుకోండి మనకి ఏ జ్ఞానము రాదు. మరి ధ్యానమే చేయకపోతే మన జ్ఞానం ఎట్లా వస్తుంది? ధ్యానమే చేయకపోతే మనం అంతరంగ ప్రయాణం చెయ్యాలి అనే జ్ఞానం ఎలా మనం పొందగలుగుతాము? మరి మన అంతరంగ ప్రయాణం చేయకపోతే ఆ యొక్క మౌనం వస్తుందనే విషయాన్ని అనుభవపూర్వకంగా మనం ఎలా తెలుసుకుంటామో చెప్పండి?
తద్వారా ఏమిటంటే నువ్వు నిరంతర సాధన చెయ్యి నాయనా. నిరంతరం 2 గంటలు ధ్యానము, 3 గంటలు ధ్యానము, కనీసం గంట, 2 గంటల స్వాధ్యాయము. మరి ఇట్లా చక్కటి నీ యొక్క తెలుసుకున్న జ్ఞానాన్ని విస్తారం చేస్తూ, నిరంతర సజ్జన సాంగత్యం చేస్తూ, మరి నువ్వు తెలుసుకున్న ప్రతి విషయాన్ని నువ్వు ఆచరిస్తే తప్ప, నీలోకి నువ్వు ప్రయాణం అనేది జరగదు. మరి నువ్వు తెలుసుకున్న విషయాన్ని ఆచరిస్తే తప్ప, నీ అంతరంగ ప్రయాణం జరిగి, నిజమైన మౌనం ఏంటో, మరి నిజమైన జ్ఞానం ఏంటో, నిజమైన శక్తి ఏంటో నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉందన్నమాట మాస్టర్స్. మరి నిరంతరం కూడా ఈ యొక్క మౌన జ్ఞాన శక్తిని మనం పొందాలి అంటే అంతరంగ ప్రయాణం చేయాలనే విషయాన్ని నిరంతరం మనం ఎరుకలో ఉంచుకోవలసిందే. మరి ఈ రోజున ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకి మన పరమ గురువులు పత్రి సార్ అందించడం జరిగింది. చూడండి, మనం మొన్న పత్రి సార్ ఫిల్మ్‌కి వెళ్ళడం జరిగింది కదా మాస్టర్స్. పత్రి సార్ ఫిల్మ్‌లోకి వెళ్ళినప్పుడు మరి నేను కూడా గమనించా మాస్టర్స్. పత్రి సార్ ప్రతి దానికి కూడా ధ్యానంలో కూర్చోవడము, ప్రతి దానికి గూడా ధ్యానాన్నే అందరికీ బోధించడము. మరి ధ్యానం ద్వారానే ధ్యాన ప్రచారం చేయటం కానీ, మరి ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురుపడ్డా గూడా మన గురువుగారు ఎంతో ధ్యాన ప్రచారాన్ని చేయడం జరిగింది. మరి తన ధ్యానాన్ని, తన జ్ఞానాన్ని పుస్తక రూపంలో మరి ప్రచురించడం జరిగింది. మరి ఆ పుస్తక రూపంలో ప్రచురించారు కాబట్టే మనం ఈ రోజున ఎన్నో పుస్తకాల్ని చదువుతూ, ఎంతో జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, మన జీవితంలో పొందిన జ్ఞానాన్నంతా గూడా మనం విస్తారం చేస్తూ ఉన్నాము. అవునా అండి? నాకెంతో అద్భుతంగా అనిపించింది మాస్టర్స్. ఆ ఫిల్మ్‌లో వెళ్ళిన తర్వాత మరి సార్ చేసిన ఈ యొక్క కష్టం వల్లనే మనం ఈ రోజు అద్భుతంగా తయారవ్వగలిగామంటే, ఈ జ్ఞానాన్ని పొందగలుగుతున్నాము, ఈ మౌనాన్ని పొందగలుగుతున్నాము అనే విషయాన్ని నాకు బాగా ఆనందంగా అనిపించిందనమాట. మరి సార్ ఎప్పుడు చేసేవాళ్ళంట, నేను విన్నాను మాస్టర్. సంవత్సరం రోజుల పాటు ప్రతిసారి మౌనంగా ఉన్నారంటండి. పత్రిసారి మౌనంగా ఉన్నప్పుడు పక్కన వాళ్ళందరూ కూడా కంగారు పడ్డారంట. పత్రిసారి మౌనంలో ఉన్నారు. మనకి ఏ పనులు చేయాలన్నా కూడా మరి సార్ ద్వారా వచ్చే మెసేజెస్ మనకెలా తీసుకోవాలి అని చెప్పని అందరూ కంగారు పడుతూ ఉండేవాళ్ళంట. అప్పుడు సార్ ఏం చేసేవాళ్ళంటే, అందరూ గూడా నా నుంచి మీకేమి జ్ఞానం కావాలో మీరు కూడా ధ్యానంలో తెలుసుకోండి. మీరు కూడా ధ్యానంలో కూర్చోండి అని కొన్ని కొన్ని విషయాల్ని ధ్యానంలో తెలుసుకోని మీ అంతరంగ ప్రయాణం ద్వారానే తెలుసుకునే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా మనకు తెలియపరిచారు మాస్టర్స్. కొన్ని సందర్భాల్లో ప్రతిసారి యొక్క మెసేజెస్‌ని మరి ఒక పేపర్ మీద పెన్ను ద్వారా తెలియపరిస్తే, కొన్ని కొన్ని సమాచారాల్ని నువ్వు ధ్యానం చేసి నీ అంతరంగంలోకి ప్రయాణించి, ఆ విధంగా నువ్వు తెలుసుకో నాయనా. మరి సరియైన మౌనం ద్వారా ఏంటంటే, సరియైన జ్ఞానాన్ని పొందగలుగుతామని మన గురువులు మనకి నిరూపించడం జరిగింది మాస్టర్స్. మరి మనం ఒక సంవత్సరం మనం మౌనంగా ఉండాలంటే మన వల్ల అవుతుందా అండి? మరి మనం వల్ల కూడా మన గురువుగారిలాగా మనం కూడా అంత అద్భుతంగా మౌనంగా ఉండి, ఆ మౌనంలో నుంచి ఆ జ్ఞానాన్ని పొంది, మనం అద్భుతంగా మన జీవితాన్ని విస్తారం చేసుకోవాలి అంటే, మనం ఎంత ప్రయత్నం చేయాలో, మరి దీన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉందాం మాస్టర్స్. మరి ఆ యొక్క మౌనానికి, ఆ యొక్క జ్ఞానానికి ఎంత శక్తి ఉందో, మరి 'ధ్యాన జగత్' అనే ఒక పుస్తకాన్ని పత్రి సారు మొట్టమొదటిసారిగా రచించిన పుస్తకం అంటండి. మన యొక్క పిఎస్ఎస్ఎంలో. అందువల్ల ఏంటంటే, ఈ యొక్క ధ్యాన జగత్ అనే ఒక స్వాధ్యాయం అనేది మనల్ని అద్భుతంగా జ్ఞానవంతులుగా చేస్తుంది. మరి ధ్యానం అనేది అంతరంగ ప్రయాణం చేస్తే, ధ్యానం అనేది అంతరంగ ప్రయాణం ద్వారా మౌనంగా చేస్తే, మనల్ని ఈ స్వాధ్యాయం అనేది జ్ఞానవంతులుగా తయారు చేస్తుంది. ఈ మౌనము, ఈ జ్ఞానము అనేది మన జీవితాన్ని విస్తారంగా చేసే అవకాశం ఉంటుందనే విషయం మనం తెలుసుకుంటూ ఉండాలన్నమాట. మరి ఇంత తెలుసుకున్న ఈ జ్ఞానం కావచ్చు, ఈ మౌనం కావచ్చు, ఈ శక్తి కావచ్చు, ఈ ధ్యానంలో మనం పొందే శక్తి కావచ్చు, అంతా కూడా మనం విస్తారంగా మన గురువుగారు ఎలా అంతా విస్తారం చేశారో, మనం గూడా విస్తారం చేద్దాము. తద్వారా మాత్రమే మన జీవితాలకి ఎంతో సార్థకం ఉంటుంది అనే విషయాన్ని మనం పత్రిజీ గారి ఫిల్మ్ ద్వారా మనం మనం తీసుకున్న ఈ రోజున టాపిక్ మౌన జ్ఞాన శక్తి అనేది సారేక మూవీలో కూడా నేను చూడడం జరిగింది మాస్టర్స్. మరి నిజంగా ప్రతిసారి ఆ మౌనం ద్వారా, జ్ఞానం ద్వారా యొక్క ధ్యాన ప్రచారాన్ని చేసే విధానం కావచ్చు, మరి ఆ స్వాధ్యాయాల్ని, ఆ పుస్తకాలను ఎలా రచించారు, ఆ పుస్తకాలను ఎలా ప్రింట్ చేశారు, ఆ జ్ఞానాన్ని మనకు ఎలా పంచారనే విషయాన్ని కూడా మనం విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం మనకి జరిగిందనమాట భద్రి సార్ యొక్క ప్రయత్నం వల్ల. మరి మన గురువుగారి కన్న కలల్ని మనం ఎప్పుడు కూడా నిజం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మరి మనం నిజం చేయాలి అంటే
తపన తపన కావాలి, నేను ఒక ఆత్మస్వరూపాన్ని అనే తపన ద్వారా మనం పొందాలి. ఈ తపనే మనల్ని అంతరంగ ప్రయాణం చేసేలాగా చేస్తుంది మేడం మాస్టర్స్. తద్వారా మనకి సహజమైన నిజమైన అంతరంగ మౌనం ఏర్పడుతుంది. అంతరంగ మౌనం ద్వారా సరికాని భావాలన్నీ కూడా నిర్మూలించబడతాయి. సరికాని వాక్కులన్నీ కూడా నిర్మూలించబడతాయి. సరికాని చేష్టలన్నీ కూడా నిర్మూలించబడతాయి. తద్వారా ఎంతో జ్ఞానం మనం పొందగలుగుతూ ఉంటాము. ఎంతో శక్తిని కూడా మనం స్వీకరిస్తూ ఉంటాం మాస్టర్స్. మరి వీటన్నింటిని కూడా మనం ఎప్పుడు కూడా చేజార్చుకోకుండా కాపాడుకోవాలంటే నిరంతరం మరలా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాల ద్వారా మాత్రమే మనం అందరినీ కూడా పొందగలుగుతూ ఉంటాం మేడం మాస్టర్స్. మరి ఈ రోజున ఎంతటి అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన రంగనాథ్ మాస్టర్ గారికి, మహోదర్ ఫౌండేషన్ టీమ్ మాస్టర్లందరికీ కూడా ఆత్మప్రణామాలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం తెలుసుకుంటూ ఉంటాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.